ఇంతనేల ఆందోళనపై 40 మందిపై కేసు. ఇంతనేల ఆందోళనలో 40 మందిపై కేసు. వారిలో 12 మంది రిమాండు. అందులో నాగర్ కర్నూలు జైలర్ సైతం రెచ్చగొట్టే కథనాలు ప్రసారం చేశారంటూ ఓ టీవీ ఛానల్తో పాటు పత్రికా యాజమాన్యం పైన కూడా కేసు పెట్టినట. ఈ పేజీలో ఉంది, 3వ పేజీ. నాగర్ కర్నూలు జిల్లా జైలర్పై జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంథనాల్ ఫ్యాక్టరీకి నిరసనగా బుధవారం 12 గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రజలు తరలివచ్చి కంపెనీకి చెందిన టెంట్లు, వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన గద్వాల జిల్లా పోలీసులు 40 మందికి పైగా నిరసనకారులపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో 12 మందిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. 12 మందిలో నాగర్ కర్నూలు జిల్లా జైలర్ నాగరాజు పేరును కూడా చేర్చారు. నాగరాజు సొంత గ్రామం ఫ్యాక్టరీకి సమీపంలో ఉండడం వల్ల ఆందోళనకారులతో కలిసి వెళ్ళాడా లేక ఆయన కూడా ఆందోళన చేశాడా అన్న విషయాలపై పోలీసులు ఆరా తీయగా వారు సమాధానం దాటవేశారు. ఇక ఏత్రిగా నాగరాజు జైలర్ అని చేర్చారు. అదేవిధంగా జనం సాక్షి పత్రిక టీవీ ఎడిటర్ రెహమాన్ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కథనాలు టీవీలో ప్రసారాలు చేశారని ఆరోపణలతో ఆయనపై ఏటుగా కేసు నమోదు చేశారట. సో ఇంధనాలకు సంబంధించి ఇంధనాల అనుమతులను రద్దు చేయాలని ఇక్కడ చాలామంది సిపిఎం పార్టీ కావచ్చు, అదేవిధంగా రైతులపై దాడి సరికాదంటూ కిషన్ రెడ్డి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే లాఠీ చార్జ్పై రేవంత్ స్పందించారా అంటూ హరీష్ రావు కావచ్చు, పాలమూరు బిడ్డ ఎందుకు మాట్లాడలేదని, ధన్వాడలో రైతులపై దాడి అమానుషం, పేదల భూములు బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం కుట్ర అంటూ మాజీ మంత్రి ఇక హరీష్ రావు, ఇట్లా ఎవరికి వాళ్ళు మరి ధన్వాడకు సంబంధించి చూడండి. పెద్ద ధన్వాడ ఘటనపై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదంట. పర్యావరణ విధ్వంసం అంటూ పిటిషన్ దాఖలు చేసిన అడ్వకేట్ రామారావు విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ అట. సో ఇట్లా ఎన్హెచ్ఆర్సీకి సంబంధించి మరి పెద్ద ఎత్తున ఇది చర్చ జరుగుతుంది. గతంలో కొడంగల్లో కొడంగల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున చర్చ జరిగిందో, సో కొడంగల్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కంపెనీలు వస్తాయంటే రైతులు ఎట్లయితే అడ్డుకున్నారో, మరి ఇక్కడ ఇంధనాలకు సంబంధించి పెద్ద ధన్వాడలో కూడా పెద్ద ఎత్తున 12 గ్రామాలకు సంబంధించినటువంటి వేలాది మంది ప్రజలంతా కూడా ఆ ఇంధనాల కంపెనీ దగ్గర పోయి టెంట్ కాలబెట్టి అక్కడ ఉన్నటువంటి జేసీబీలు అని కార్ల అద్దాలు ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి కంటైనర్ను తగలబెడితే పోలీసు వాళ్ళు వచ్చి మరొక జైలర్ మీద, ఒక టీవీ ఛానల్ యజమాని మీద A1 A2గా కేసు నమోదు చేసి మరి జైలుకు ధరించారట. 40 మంది మీద కేసు పెట్టారట. ఒకటి కాదు, ఇద్దరు కాదు, 40 మంది మీద కేసు బుక్ చేసి 12 మందిని రిమాండ్కి తరలించారట. ఎక్కడ ఈడ 40 మంది మీద కేసు పెట్టి 12 మందిని రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి. సో ఒక్కొక్కసారిగా ఒక్కొక్కరి వాయిస్ అయితే పెరుగుతుంది. ఇటు ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ, ఇతర నేతల మద్దతు కూడా ఇంధనాల కంపెనీకి సంబంధించి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నటువంటి రైతుల పక్షాన నిలబడతా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పాలమూరు బిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందిస్తారని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. కాబట్టి చూడాలి వీళ్ళేమంటారు. అక్కడ కలుషితం అవుతుంది, అక్కడ ఉన్నటువంటి నదీ జలాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, పంట పొలాలను కూడా ఇంధనాల కంపెనీతోటి కలుషితం అవుతాయి. ఈ కంపెనీ మాకు వద్దురో నాయన అనమో రామచంద్రన్ రైతులు 12 ఊర్ల రైతులు కొట్లాడుతున్నారట. కానీ మరి కంపెనీకి ఎవరు మద్దతు ఇస్తారు, ఈ కంపెనీ ఎందుకు అక్కడ పెట్టాలని డిసైడ్ చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఉద్యమం ఇక్కడితో ఆగుతుందా లేకపోతే గతంలో కొడంగల్లో జరిగినట్టుగా పెద్ద ఎత్తున ఏమైనా దారి తీస్తుందా చూడాలి. ఇంకేమున్నాయి దరఖాస్తులు, మినిస్టర్ సెక్రటరీ వర్సెస్ ఈ వార్త కూడా చెప్పుకుందాం. నమస్తే.